ఇటీవలి కాలంలో వెదవరి సాగు రైతుల ఆదరణను దక్కించుకుంది. నేరుగా వరి విత్తనాలను పొడిదుక్కిలో వరుసల్లో వెదబట్టడం వల్ల నారు పని, నాట్ల పని ఉండదు. దీనివల్ల శ్రమ, సమయం, కూలీల ఖర్చు కలిసి వస్తుంది. అంతేకాక ఒక వారం రోజుల ముందుగా పైరు కోతకు అందివస్తుంది. అలా కాకుండా పాత పద్ధతిలో చేత్తో వెదజల్లితే కలుపు నిర్మూలన కష్టమవుతుంది. అందువల్ల వెదజల్లడం కాకుండా ఫెర్టికమ్ సీడ్రిల్ సాయంతో చాళ్లలో విత్తడం వల్ల పైరుకు గాలి, వెలుతురు సోకి ఆరోగ్యంగా ఎదగడంతో పాటు అంతర కృషి, ఎరువు వేత వంటి యాజమాన్య పనులు సులభతరం అవుతాయి. అయితే వెద సాగును ఎంచుకున్న రైతులు పొలం తయారీ, విత్తన మోతాదు, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం పట్ల మెలకువతో ఉండాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఖరీఫ్ పంట కాలంలో వరి ఒక ప్రధానమైన పంట. ఈ వరి సాగు పద్ధతిలో కూడా ఒకప్పుడు నాట్లు వేసే పద్ధతి వేసేవాళ్ళు. మరి ఇప్పుడు కూలీల సమస్య, ఇతర వాతావరణ సమస్యలు అన్నీ రావడంతో చాలా మంది రైతులు నేరుగా వెదజల్లుడి పద్ధతిలో వరి సాగు చేయడం అనేది అలవాటు చేసుకున్నారు. కాకపోతే దిగుబడులు మరి ఆశించినంతగా సాధించలేకపోతున్నారు. దీనికి రకరకాల కారణాలు. ముఖ్య యాజమాన్య పద్ధతుల్ని పాటించకపోవడం, ప్రత్యేకంగా ఏంటంటే నాట్లు వేసే పద్ధతిలో మనకి పచ్చిరొట్ట ఎరువులు ముందుగా పచ్చిరొట్ట పంటలు వేసి కలిదున్ని తర్వాత నాట్లు వేస్తారు కాబట్టి భూమికి సేంద్రియ పదార్థం ఎక్కువగా అందుతూ ఉండేది. మరి నేరుగా విత్తే వరిలో అలాగ పచ్చిరొట్ట పంటలు వరి పంటకు ముందు వేసేటువంటి అవకాశం తక్కువగా ఉండడం, నేరుగా విత్తే వరి ప్రాంతాల్లో కూడా ఈ పెసర లాంటి పంట వేస్తే ఒకవేళ దున్నినా కానీ త్వరగా చివుకుపోతుంది. కాబట్టి వరి పంటకు ముందు పెసర పంటని వేసవ పంటగా వేయమని చెప్తున్నాము. కానీ చాలామంది రైతులు ఇంకా దాన్ని చేయటం లేదు. దానివల్ల సేంద్రియ ఎరువులు ఎప్పుడైతే తక్కువైపోతుందో తద్వారా రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం అనేది జరుగుతుంది. తద్వారా సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. కాబట్టి నేరుగా విత్తే వరి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఏంటంటే ఇందులో కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతుల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, రైతులు ఏంటంటే ఎక్కువ విత్తన మోతాదు వాడేస్తున్నారు. 30 కేజీల వరకు కూడా ఒక ఎకరానికి వేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మొక్కలు సాంద్రత ఎక్కువైపోద్దో పిలకలు సరిగా రావు, తద్వారా వెన్నులు సరిగా రావు, గింజలు సరిగా నిండదు, గింజ నిండిన బరువు రాదు. ఈ విధంగా ఒక రకంగాను. అదేవిధంగా ఎప్పుడైతే మొక్కల సాంద్రత ఎక్కువైపోతుందో రైతులు ఇప్పుడు బాగానే పచ్చగా కనిపిస్తుంది, కానీ చివరిలోకి వచ్చేసరికి సుడిదోమ తెగులు విపరీతంగా ఎక్కువైపోయి. కాబట్టి రైతులు మొక్కల సాంద్రత, విత్తన మోతాదు అనేది ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే అక్కడ మనం బాగా దుబ్బు చేయడం జరగడమే కాకుండా ఈ సుడిదోమ తెగులు కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం నేరుగా విత్తే రైతులకి సన్నగింజ రకాలు అయితే కనుక 15 కేజీలు ఎకరానికి చల్లుకుంటే చాలా ఎక్కువ. అదే కొంచెం ముతక రకాలు గింజ బరువు ఎక్కువ ఉండేవి 20 కేజీల వరకు ఒక ఎకరానికి వేసుకుంటే మనకి మొక్కల సాంద్రత అనేది సరిపోతుంది. అదేవిధంగా విత్తన శుద్ధి చేసి విత్తనాన్ని నాటమంటున్నాం. శిలీంద్ర మందులతోని మనకి ఎక్కువగా మనం సిఫార్సు చేసేది ఏంటంటే పొడిగానే విత్తనాలు చల్లుతారు కాబట్టి కార్బనిజం మందుని కిలో విత్తనానికి 3 గ్రాములు చొప్పున కలుపుకొని మీరు విత్తన శుద్ధి అంటే ఒక రోజు ముందుగా విత్తన శుద్ధి చేసి కనుక పొలంలో కనుక వేస్తే మనకి నేల ద్వారా వచ్చేటువంటి శిలీంద్ర తెగులు, అగ్గి తెగులు కానీ, పొడ తెగులు కానీ, అది కాండం కుళ్ళు తెగులు కానీ ఇవన్నీ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. అదేవిధంగా ఈ తెగుళ్ళ మీద కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. లేదు ట్రైసైక్లిజోల్ అయితే కనుక కిలో విత్తనానికి 1 గ్రాము చొప్పున కలిపి వేయటం. లేదు సేంద్రియ పద్ధతుల్లో వరి సాగు చేసే రైతులైతే ట్రైకోడర్మా విరిడి అనేటువంటి మందును 8 గ్రాములు నుంచి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి ముందు రోజు కలుపుకొని పట్టించి మీరు చల్లుకుంటే మనకి శిలీంద్ర తెగులు చాలా తగ్గడానికి ఉంటాయి. కాబట్టి విత్తన శుద్ధి అనేది ఒకటి ముఖ్యమైన యాజమాన్య పద్ధతిగా మనం గమనించాలి. అదేవిధంగా చల్లేటప్పుడు కూడా మీరు వెదజల్లు పద్ధతిలో చల్లుతున్నారు. చల్లేటప్పుడు కొంచెం నైపుణ్యత ఉన్నటువంటి రైతులతో సమానంగా విత్తనాలు పడేటట్టు చల్లుకోవాలి. లేదు ఇప్పుడు మనకి యాంత్రీకరణ కూడా అందుబాటులోకి వచ్చింది. నేరుగా విత్తే వరిలో సీడ్ డ్రిల్స్, ఫెర్టికమ్ సీడ్ డ్రిల్ అంటే విత్తనము, ఎరువు ఒకే దఫా వేసేటువంటి యంత్ర పరికరాలు వచ్చాయి. కాబట్టి ఆ యంత్ర పరికరాలు వరుసకు మధ్య 20 నుంచి 22 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 8 నుంచి 15 సెంటీమీటర్ దూరం వచ్చే విధంగా మనకి సీడ్ డ్రిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి అవకాశం ఉండేవాళ్ళు ఆ విధంగా వరుసల్లో వేసుకోవడానికి సీడ్ డ్రిల్స్ వాడడం. రైతులు చివరి దుక్కులో మనకి పొటాషు అదేవిధంగా భాస్వరం ఎరువులు వేయమని చెప్తున్నాం. మీరు నేరుగా విత్తే పద్ధతిలో వరి గనక సాగు చేస్తే విత్తనాలు వేసేటప్పుడు ఒక సగం అంటే 25 నుంచి 30 కిలోల డిఏపి విత్తనాలతో పాటే పొలంలో వేసేయాలి. అదొకటి ముఖ్య యాజమాన్య పద్ధతి. ఎరువులు చివరి దుక్కులో భాస్వర ఎరువులు, పొటాష్ ఎరువులు వేసుకుంటే దిగుబడి మనకి సుమారుగా 10 నుంచి 15% అదనం దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. నేరుగా విత్తే వరిలో ప్రధానంగా రైతులు
ఎక్కువ ఎదుర్కొనే సమస్య ఖర్చు ఎక్కువైపోయేది కానీ పంట దిగుబడి మీద ప్రభావం చూపించేది కలుపు. కాబట్టి కలుపుని సకాలంలో యాజమాన్యం చేపట్టాలంటే వాళ్ళు వేసవి దుక్కులు బాగా చేయాలి. అంటే ఏప్రిల్లోని మే నెలలోని అలాగే ఇంకా పంట వేసే వరకు కూడా 3 నుంచి 4 సార్లు దపదపాలుగా దున్నటం వల్ల ఏంటంటే కలుపు విత్తనాలు బయటకు వచ్చి ఆ విత్తనాలు చనిపోయి కొంతవరకు కలుపు సమస్య తగ్గుతుంది. కాబట్టి కలుపుని మనం చివరిగా అంటే 20-25-30 రోజులకైతే చాలామంది కలుపు మందులు వాడుతున్నారు. కానీ విత్తనాలు వేసిన తర్వాత కలుపు రాక ముందుగానే విత్తనం మొలకెత్తక ముందుగానే కలుపు మందులు వాడడం అనేది చేయాలి. ఎప్పుడు విత్తనం మొలకెత్తడానికి పదును ఉంటుందో వర్షం ద్వారా కానీ కాలువల ద్వారా నీరెచ్చుకున్నప్పుడు ఎప్పుడైతే భూమిలో తేమ ఉంటుందో అప్పుడు ఈ ప్రిట్లాక్లోరైడ్ అనే మందులు 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి మనం కనుక ఒకసారి పిచికారీ చేసుకుంటే మొదటి దశగా వచ్చేటువంటి కలుపు సుమారు 50-60% వరకు కూడా నివారించబడుతుంది. తదుపరి మరలా 20-25 రోజులకి అక్కడ నీరు పెట్టుకొని లేదా భూమిలో పదును ఉండేటప్పుడు మనకి చాలా రకరకాల కలుపు మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చాలామంది రైతులైతే బిస్పైర్బ్యాక్ సోడియం నామినీ గోల్డ్ అంటాము, అదైతే కనుక కూర జాతులకి గడ్డి జాతులకి రెండింటికి పనిచేస్తుంది. కాబట్టి అది 100 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి 20-25 రోజుల మధ్యలో ఎప్పుడు మీకు తేమ ఉంటే అప్పుడు పిచికారీ చేసుకుంటే చాలా వరకు మరి గడ్డి జాతులు చనిపోతాయి. అదేవిధంగా నేరుగా వేసే వరిలో దిగుబడి తగ్గడానికి కారణం ఏంటంటే మొదట్లో సరిగ్గా నీరు పెట్టరు, కానీ ఒకసారి వర్షాలు పడి చెరువులకి కాలువలకి నీరు వచ్చినప్పుడు అధికంగా నీరు పెట్టడం కూడా ఒక కారణం. వీలైనంత వరకు దుబ్బు చేసే దశలో మీరు ఆరుతడిగా ఉంచడం లేదా 1 అంగుళం 2 అంగుళాల నీరు మాత్రం ఉంచాలి. ఎప్పుడైతే నీరు ఎక్కువ పెడతారో వచ్చిన పిలకలు ఆ నీటిలోనే చనిపోతున్నాయి. కాబట్టి రైతులు ఈ నీటి యాజమాన్యం మీదుగా దృష్టి పెట్టాలి. అదేవిధంగా మనం నేరుగా విత్తే వరిలో సుడిదోమ తెగులు తగ్గాలి, బాగా దిగుబడి పెరగాలంటే 20-25 రోజుల సమయంలో కాలిబాటలు ఏర్పాటు చేసుకోవడం అనేది చేయాలి. ప్రతి 3.5-4 మీటర్లకి ఒక కాలిబాట వచ్చేటట్టు దున్నేశారంటే ఆ విధంగా కాలిబాటలు వస్తాయి. లేదనుకుంటే నాగలి ఎడ్లతో నడిచే నాగలి కనుక 2 సార్లు నడిపించారంటే ప్రతి 3-3.5 మీటర్లు కనుక నడిపిస్తే ఆ విధంగా కాలిబాటలు వస్తాయి. మీరు కాలిబాటలు కనుక పెట్టుకుంటే అక్కడ మనకి సుడిదోమ తెగులు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. గాలి వెలుతురు సగం బాగా తగులుతుంది. మీరు ఎరువులు యాజమాన్యం చేసేటప్పుడు ఎరువులు చల్లినప్పుడు కూడా మీరు చాలా సక్రమంగా సమానంగా చల్లుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేరుగా విత్తే వరిలో కూడా కాలిబాటలు ప్రతి 3-4 మీటర్లకి మీరు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటే మరి దిగుబడులు కూడా చాలా వరకు పెరిగేటువంటి ఆస్కారం ఉంది. ఇక ఎరువుల యాజమాన్యం మనం చివరి దుక్కులోనే సగం డిఏపి లేదా సగం సింగిల్ సూపర్ ఫాస్ఫేటు సగం పొటాష్ వేస్తారు. తర్వాత ఎప్పుడైతే కలుపు మందులు కొట్టిన వారం రోజుల తర్వాత గ్యాప్ ఫిల్లింగ్, ఎక్కడైనా మొక్కలు చనిపోతే ఒత్తుగా ఉన్న ప్రాంతం నుంచి గ్యాప్ ఫిల్లింగ్ చేసుకొని 30 రోజులకి మళ్ళీ మనం యూరియా 25-30 కిలోలు వేసుకొని నీరు పెట్టుకోవడం. తర్వాత మళ్ళీ చిరుపొట్ట దశకు వచ్చేటప్పుడు మరలా 25-30 కేజీలు యూరియా, దాంతోపాటు 15-20 కేజీలు పొటాష్ ఈ విధంగా వేసుకుంటే మనకి ఈ ప్రధాన పోషకాలు సరిపోతాయి. ఎక్కడైనా జింకు లోపం ఉంటే కనుక మనకి పంట వేసిన తర్వాత జింకు లోపం కనుక కనిపిస్తే 2 గ్రాములు 1 లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకుంటే జింకు లోపం అనేది తగ్గిపోతుంది. ఇక చీడపీడల యాజమాన్యం అంతా కూడా మామూలు వరి పద్ధతులకి నాట్లు వేసే వరి కానీ ఇతర పద్ధతుల్లో చేసిన వరి ఏ విధంగా అయితే అగ్గి తెగులు పొడ తెగులకి మందులు కొడతారో ఆ విధంగా మందులు కొట్టుకోవడం. అదేవిధంగా ఈ పురుగు తెగుళ్ళు పీక పురుగు కానీ ఆకుముడత కానీ లేదా సుడిదోమకు కూడా అలాంటి పద్ధతులు జాగ్రత్తగా తీసుకోవడం. కాకపోతే మీరు నేరుగా విత్తే వరిలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్యలు విత్తన మోతాదు తగ్గించి వాడడం, సమానంగా వెదజల్లుకోవడం, కాలిబాటలు ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా భాస్వరం ఎరువు పొటాష్ ఎరువుల్ని చివరి దుక్కులో వేయటం, కలుపు మందులు కూడా సరైన సమయంలో సరైన మోతాదులో వాడుకోవటం, ఇలాంటి యాజమాన్య పద్ధతులు కనుక మీరు మార్చుకొని చేస్తే నేరుగా విత్తే వరి నుంచి కూడా మంచి దిగుబడులు మంచి నికరాదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.